కాబోయే ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను. మన నారాయణ గారు చెప్తున్నారు నెల్లూరులో ఈ క్లైమేట్. అనుకుంటాం ఏముండలే బ్రదర్, అనుకోవటం ఏం లేదన్న, ఫిక్స్. 100% ఫిక్స్. అవునా కాదా? నెల్లూరు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నెల్లూరులో ఈ రోజు క్లైమేట్ కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది అన్న. జనరల్ గా 6ంటికి ఇలా ఉండదు అని చెప్తున్నారు. మీకు ఈ రోజు ఆల్రెడీ క్లైమేట్ డిసైడ్ చేసిందన్న. వార్ వన్ సైడ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఈరోజు ఇక్కడ యువత చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న. వాళ్ళందరినీ మనం ఈరోజు ఇన్వైట్ చేశాం. అందరు ప్రశ్నలతో రెడీయా? మీరు ఆన్సర్స్ తో రెడీ అయితే వాళ్ళు ప్రశ్నలతో రెడీ అన్న. బాన్ రెడీ. వెరీ గుడ్. సో అన్న, మొట్టమొదటి ప్రశ్న నా సైడ్ నుంచి. నాకు ఎప్పటి నుంచో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ తో మీరు కనెక్ట్ అవ్వాలంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మీరు ఇక్కడ చాలా మంది తెలుసో తెలీదో, స్టాన్ఫోర్డ్ లో MBA చేసిన అతి తక్కువ మందిలో మన లోకేష్ అన్న ఒకళ్ళు. అవునా కదా? స్టాన్ఫోర్డ్ MBA ఇస్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎస్ ఆర్ నో? అలాంటి MBA చేసినప్పుడు మీ స్టూడెంట్ గా మీరు అక్కడ నేర్చుకుని ఉండొచ్చు. అక్కడ హౌ డిడ్ యూ లెర్న్ ఆర్ లైక్ వాట్ డిడ్ యూ లెర్న్ సో దట్ ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది మీద ఏముంది? అలానే ఇంకొక చిలిపి ప్రశ్న ఉందన్న. ఒక స్టూడెంట్ గా చాలా మందికి చాలా సరదాలు ఉంటాయి. ఒక అమ్మాయిని సినిమాకి తీసుకెళ్లాలనో, ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనో, ఒక బంక్ కొట్టాలనో, ఇలాంటి సరదాలు. మీరు బార్న్ విత్ సిల్వర్ స్పూన్. మీకు ప్రైవసీ ఎక్కడా లేదు. ఒక NTR గారి మనవడు, ఒక నారా చంద్రబాబు నాయుడు CM గారి సొంత బిడ్డ. మీకు ఆ ప్రైవసీ, మీకు ఆ సరదాలు తీరినాయా? అసలు తీరినాయా? ఫెడ్రిక్ వల్ల ఈరోజు విడాకులు వస్తాయి నాకు. అయ్యో, ఇప్పుడు కాలేజ్ టైంలో చేయాల్సిన ఏదో పనులన్నీ అందరం చేస్తాం. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ స్టాన్ఫర్డ్ లో నేను ప్రధానంగా నేర్చుకుంది డిసిప్లిన్. ఇక్కడ చాలా మందికి తెలీదు. స్టాన్ఫర్డ్ లో MBA చేస్తే ఎగ్జామ్స్ రాసే టైంలో ఇన్విజిలేటర్స్ ఉండరు. వాళ్ళు బలంగా నమ్మేది మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఇక్కడ MBA చేస్తున్నారంటే మీరు చీటింగ్ చేసాక రాలేదని. అది నాకు బాగా నచ్చేది. ఒక్క ఇన్విజిలేటర్ ఉండేవారు కాదు, కానీ మాకు ఆనర్ కోడ్ ఉండేది. అంటే మనం తప్పు చేయకూడదు, ఎవరన్నా తప్పు చేస్తుంటే అది చెప్పాలి. 80 మంది రాసేవాళ్ళు ఎగ్జామ్స్ ఒకే రూమ్ లో. ఒక్కరు కూడా అటు ఇటు చూసేవారు కాదు. అంటే ఆ డిసిప్లిన్, అది నాకు ఆ రోజు నుంచి నేను అది నేర్చుకున్నా. ఒక పట్టుదల అవసరం, ఒక క్రమశిక్షణ అవసరం. అప్పుడే జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నామో అది మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఒక రిక్వెస్ట్, ఈ డ్రోన్ ఇక్కడ పర్మిషన్ లేదండి. దయచేసి ఈ డ్రోన్ ని తీసేయవలసిందిగా కోరుతున్నాను. ఇది అన్న ఆక్వా రైతుల గురించి గురుగారు ఒక్క నిమిషం. ఆక్వా రైతుల గురించి నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా మాట్లాడా, స్పష్టమైన హామీలు ఇచ్చాం. అది మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది. ఇది యువత ప్రోగ్రాం, దయచేసి నన్ను యువతను ఉద్దేశించి మాట్లాడమని నేను హామీ ఇచ్చానన్న. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా మేము చెప్పాం కదా, మీరేమకంగారు హామీ ఇచ్చారన్న. ఆల్రెడీ ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇలా హామీల గురించి వచ్చింది కాబట్టి నాకు ఇంకో ప్రశ్న ఉంది, ఎప్పటి నుంచో నా మైండ్ లో తిరుగుతుంది. ప్రజెంట్ ప్రభుత్వాన్ని మీరు ఒక చిన్న ఆట ఆడేసుకున్నారు. ప్రతి పాదయాత్రలో మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు వాళ్ళు ఏమేం చేశారు అన్ని చెప్పారు. ఆ ఫ్రీ పథకాలు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక శ్రీలంక లాంటి ఒక ఏదైతే మనీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ గా. అలాంటి స్టేట్ ని మన ఈరోజు తయారైంది. అన్ని పథకాలు ఇచ్చారు, ఫ్రీ పథకాలు ఇచ్చారని చెప్పారు మీరు. కానీ మేనిఫెస్టోలో మళ్ళీ చూస్తే ఇంకొన్ని పథకాలు ఎక్స్ట్రా, వాళ్ళు ఇచ్చిన దానికన్నా మనం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? అసలు అది పక్కా ప్లాన్డా లేకపోతే ఎలా హామీ ఇచ్చారు దాని గురించి? మనం ఇచ్చిన మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. ప్రతి 8 లక్షల ఉద్యోగాలకి ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ అనేది డబుల్ అవుతుంది. అది చాలా పకడ్బందీగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూపించాం, నిరూపించాం. సో ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. అభివృద్ధి వనరులు నిరుపేద కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతాం. మీకు ఉదాహరణ ఇస్తా.
ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ జిల్లాకు వస్తే అక్కడున్న అనంతపూర్ ప్రజల తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30,000 రూపాయలు పెరిగింది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక చెల్లెమ్మ వచ్చి నన్ను కలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలనింది. ఏం చెల్లెని అడిగితే ఈరోజు కియా ఫ్యాక్టరీ వల్ల నేను ఒక యాన్సిలరీ యూనిట్ లో పనిచేస్తున్నా, నెలకి 30,000 రూపాయలు జీతం నేను సంపాదించుకుంటున్నా అనింది. అప్పుడు ఇంకో మాట నేను అడిగా, దీని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న? నేను ఒక హౌస్ వైఫ్ ని, ఇల్లు చూసుకునేవాడు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా, నాదే హవా ఇంట్లో నేను. సో ఆ చెల్లమ్మకి దాదాపు 3.5 లక్షల రూపాయలు సంవత్సరానికి జీతం వస్తుంది. ఆ జీతం ఖర్చు పెడితే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం సంక్షేమాని కోసం ఖర్చు పెట్టాలి. సో అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండి, రెండు జాగ్రత్తగా తీసుకెళ్తేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. కానీ బటన్ నొక్కినా అంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఆ బటన్ డబ్బులు ఎక్కడొచ్చినాయి తల్లి? అప్పులు చేశారు. ఆ అప్పులు కట్టాలంటే ఈరోజు ఏకంగా మన పైన పన్నుల భారం పెంచారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి. భూమా తమ్ముడు ఏమో స్పీడ్ లో ఉన్నావు బా. సో వస్తున్నా. సో బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి. రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం. అక్కడ 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు మన నెత్తిపైన. ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా రేపు కట్టాల్సిన బాధ్యత మన నెత్తి మీద పడుతుంది. దయచేసి ఇది ఇక్కడున్న యువకులందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నా దగ్గర క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, బట్ లెట్స్ గో టు ద ఆడియన్స్. ఆడియన్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ ఉన్నారా? మైక్ ఎక్కడిచ్చారు? ఇక్కడ. ఒక్క నిమిషం, లెఫ్ట్ సైడ్. ఒక్క నిమిషం, మైక్ ఇచ్చేస్తున్నాడబ్బా. మైక్ ఇన్ఛార్జ్ దయచేసి ఆ క్వశ్చన్ అక్కడ ఇవ్వండి. మైక్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నారా సార్? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. తమ్ముడు చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. హలో చెప్పమ్మా. హలో చెప్పండి. వినపడుతుంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. స్టార్టప్స్ పరంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కానీ, వాళ్ళకి ఎటువంటి వాళ్ళు స్టార్టప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు. సో గత 5 ఏళ్లుగా మనం చూసుకుంటే స్టార్టప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంది. సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్టప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఇప్పుడు ఫెడరిక్ ఉన్నాడు ఇక్కడ. ఫెడరిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్టప్ విలేజ్. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైన ఒక ప్రాజెక్ట్ చేసాక ముందరికెళ్ళాం. సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలనేది చూడాలి. సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి, మెంటర్షిప్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్టప్ అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో. ఏంటది? దోచుకో దాచుకో. ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు. దానివల్ల భారతీయ సిమెంట్, సాక్షి పేపర్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇసుకెట్ట దొబ్బుతున్నారు చూస్తున్నాం. మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం. గ్రావెల్ అన్ని ఎట్ట దొవుతున్నారు మనందరూ చూస్తున్నాం. సో ఆయనకి స్టార్టప్ అంటే ఆ పదం ఏంటో తెలీదు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అంతకన్నా అర్థమవుదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ. ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని
మీరు ఒక ఆంటర్ప్రినర్ అనుకుంటున్నా, మీ దగ్గర నుంచి మాకేమైనా సలహా ఉందా అని అడిగారు. ఆయనకి ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియదు చెల్లమ్మ. అందుకే నాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని వాగాడు. సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రికి ఆ పదం ఏంటో అర్థం అవదు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గతంలో ఫెడరిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం. ఫెడరిక్ ఇస్ ఇఫ్ ఐమ్ రైట్ ఫోర్బ్స్ 30 ఇన్ ఏషియా లిస్ట్. ఇలాంటి వాళ్ళు పట్టుకొచ్చాం. వైజాగ్ రాండి, ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం ఇవ్వండి. ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు, మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం, ప్రభుత్వంలో వాడతాం. వీ విల్ బికమ్ యువర్ టెస్ట్ ప్లాట్ఫామ్. అంతేకాకుండా కావాలంటే ప్రభుత్వమే ఈ ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా. సో అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టార్ట్అప్స్ కి అవకాశం ఉంటుంది. 100% ఒక నెల ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా అది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. జస్ట్ కోట్ 2014లో నేను జస్ట్ ఒక స్టూడెంట్ ని. ఆ రోజు సన్ రైజ్ స్టార్ట్అప్స్ అని స్టార్ట్అప్ విలేజ్ ఏదైతే ఒక పెద్ద విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ నాకు బాబు గారు ఇచ్చారన్న. నాకు యాజ్ అ స్టూడెంట్ మనకు ఐమాక్స్, ఒక యాపిల్ బుక్స్ ఇవన్నీ కొనుక్కోవడం చాలా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్ కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ హీ గేవ్ దట్ లెట్ అది ఆ ఒక్క స్ఫూర్తి ఫోర్బ్స్ స్థానం వరకు నన్ను తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్ చేసింది. I really want to thank you for that from bottom of my heart. Okay, next question. ఒక్కొక్క క్వాడ్రంట్ వైడ్ వెళ్తాం, 1 by 1. ఎవరి దగ్గర ఉంది మైక్? మైక్ ఎవరి దగ్గర ఉంది? Wait. Abida here. Okay, so to my left or to my right? To your left. చలమ్మా చెప్పమ్మా. సార్, అది పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు. ఏది నిజం? చెల్లమ్మ, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది, 2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మేలు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇమ్మని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పెట్టమ్మా, 1 month మన ప్రభుత్వం వస్తుంది, వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. బిఫోర్ వి గో టు ఆడియన్స్, ఐ హావ్ 1 more క్వశ్చన్ అన్న. చాలాసార్లు విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ, నేను బాబు గారు అంత మంచోడిని కాదు, నేను బాబు గారు అంత మంచోడిని సౌమ్యుడిని కాదు, ఒక మూర్ఖుడిని అని చాలాసార్లు చెప్పారు. ఎందుకన్నా అసలు మూర్ఖుడు అంటే ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? బాలయ్య బాబు, మీ అందరి బాలయ్య నా కొడుకే ముద్దల మావయ్య, మన బాలయ్య. అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు. మీ అందరూ తెలుసు, కార్నిగి మెల్లో చదివాను, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసే మన స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసి వచ్చా. 2019 ముందర ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇళ్ళకి మారిపోయింది. నాలాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు. అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులని తీయేస్తామని. రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్.
దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చా. అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతుల్లో ఈ దొంగ కేసులతో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ కాలేజీలో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీ చార్జ్ చేయించారు. సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది. సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పా. ఇది స్ట్రైట్ వార్నింగ్. వార్నింగ్ అని నేను వాస్తవం చెప్తున్నా. వాస్తవం. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాలని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది? ఇంకా రాజ్యాంగం ఎందుకు? అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించా. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే రేపు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించదా కూడా వెనకాడదని హామీ ఇచ్చా. వెరీ గుడ్. నేను టు యాడ్ ఆన్ దట్, ప్లీజ్. పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు. పవన్ అన్న వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. అవును. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల గురించి మాట్లాడినందుకు 53 రోజులు రాజమండ్రి జైలుకి పంపించారు. ఇక్కడున్న నారాయణ గారు ప్రజల తరపున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికే ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఆడియన్స్ క్వశ్చన్స్ అన్న. సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్. దేర్. తమ్ముడు చెప్పమ్మా. హై సార్, ఐఎమ్ హిషామ్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కొంచెం పెద్దగా మాట్లాడండి. దగ్గర పెట్టుకోమా. మనం చూసుకుంటే మన నెల్లూరులో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ, అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు. అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు. మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా ఆపేస్తారా? 53 రోజులు రాజమండ్రి జైల్లో సింహం పెడితే సింహమే కదా. జైల్లో ఉన్న బయట ఉన్న సింహమే. చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతాడు. ఆయన అందరినీ కలుస్తారు, యువకుల్ని కలుస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని. ఇంకేం చేయాలి? మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం, అప్లికేషన్ లేదు. మెషిన్ లెర్నింగ్ గురించి ఒత్తి థియరీ ఉండేది, అప్లికేషన్ లేదు. కానీ ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాల తర్వాత AI/ML ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బాబు గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం. సో బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం. అక్కడ RFP, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, RFPలో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి, ఎన్ని బోల్ట్స్ ఉండాలి, ఏమేమి ఉండాలి కూడా ఉంది. అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ ఛార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ ఛార్జ్ షీట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాలా, నిప్పులాగా బతికిన వ్యక్తి ఆయన. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ని ముందలు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక సిన్సియర్ వార్నింగ్ అండి, డ్రోన్ ఎవరైతే ఉన్నారో